అంటే కర్ణాటక సార్ వేరే చోట. ఇప్పుడు ఈ వాడేటప్పుడు అవి ఆపేయచ్చు కదా సార్? ఇప్పుడు దేనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? టీబీకి అంతే. టీబీ క్రిములకి స్టార్ట్ చేశారు కోర్సు సార్. 3 months అయింది సార్. ఆవిడ 3 months క్రిములు స్టార్ట్ చేశారు. ఇంకో 3 months వాడాలన్నారు. నువ్వు వాడినంత కాలం ఆవిడ 3 కాదు 3 years వాడినా నో యూస్. ఆవిడతో పాటు నువ్వు కనీసం ఒక టాబ్లెట్ 1 month పాటు ప్రొఫిలాక్టిక్ డోస్ WHO రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రొఫిలాక్టిక్ డోసు వాడాలి. రోజుకు ఒక బిళ్ళ చొప్పున 30 రోజులు నీకు కూడా బిళ్ళలు వాడాలి. వాడితేనే ఆవిడ వాడిన బిళ్ళ వల్ల ఫలితం వస్తుంది, లేకపోతే ఆవిడకి ఫలితం ఉండదు. ఇప్పుడు మన ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక అవి వదిలేయచ్చా సార్? వాళ్ళ ట్రీట్మెంటా? సార్. ఎందుకు టీబీకి వాడుకుంటా ఉండొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. అవి వాడితేనే మన ఈ క్రిములకు కూడా వాడచ్చు. అయితే గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెద్ద గ్యాస్. క్రిములు అవి బాగా ఎక్కువ ఇస్తారు బిళ్ళలు. మనకులాగా సింగిల్ ట్యాబ్లెట్ ఇవ్వరాళ్ళు. మేమైతే ఏంటంటే సింగిల్ ట్యాబ్లెట్ ఇస్తాం భర్తకి భార్యకి. ప్రొఫిలాక్టిక్ డోసే కదా మనం వాడేది. అది క్యూరేటివ్ డోస్ ఇస్తున్నారు వాళ్ళు, క్రిమి ఉందని. క్యూరేటివ్ డోస్ ఇచ్చినప్పుడు మరి హెవీగా మెడిసిన్ ఉంటాయి. వాటితో పాటు మన మెడిసిన్ 1-2 ఉంటాయి కాబట్టి కలిపి వాడుకోవచ్చు. కాకపోతే గ్యాస్ వస్తుంది కాబట్టి గ్యాస్ బిల్ల కూడా పెడతాం. అలాగే బలహీనత విటమిన్స్ కూడా ట్యాబ్లెట్స్ ఉండాలి, అవి కూడా పెడతాం మేము. మన కోర్సులో వస్తాయి, అవన్నీ వాడుకోవచ్చు. అవి వాడుతూనే వాడచ్చు. మన కోర్సుతో పాటు బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, కొలెస్ట్రాల్కి, మానసిక వ్యాధులకి, పిట్స్కి, ఇలాంటి ఏమన్నా జబ్బులు ఉంటే అవి కూడా వాడుతూనే మన బిళ్ళలు వాడాలి. అవి వేరు ఆరోగ్య సమస్యలు, అవి మెయింటైన్ చేస్తూనే మన బిళ్ళలు వాడుకోవచ్చు. సో ఏం ఆపక్కర్లా.